ఎంసీవీఆర్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమంలో అనేక ధార్మిక విషయాలను, సందేహాలను, పరిష్కార మార్గాలు తెలియజేయడమే కాకుండా సనాతన ధర్మ నియమాలు, ధర్మశాస్త్ర విషయాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ 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 సింధు మాతాజీ భద్రకాళి పీఠాధీశ్వరి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే. కార్యక్రమాన్ని ఒక మంచి శ్లోకంతో ప్రారంభిద్దామమ్మా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమః. ఓకే అమ్మా, చాలా చక్కటి శ్లోకం వినిపించినందుకు ధన్యవాదాలు. మహాలయ పక్షం అంటే ఏంటమ్మా? మహాలయం అంటే ఏంటంటే స్వయంగా ఈ విషయాన్ని రుద్రుడే చెప్పాడు అన్నమాట. అంటే గొప్పగా లయం చేయడం అని అర్థం. లయం చేయడం అంటే ఏంటంటే ఒకానొక సమయంలో భూమి మీద సృష్టి ఎక్కువగా జరిగిపోయిందన్నమాట. మనుషుల సృష్టి ఎక్కువగా జరిగిపోయేసరికి వాళ్ళకి మరణం లేదు కదా. మరణం లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు స్వర్గం కానీ, నరకం కానీ, వేరే దివ్యలోకాలు కానీ, మనుషులు ఈ ఆత్మలు ఎక్కువయ్యే కొద్దీ ఎక్స్పాన్షన్ అవుతుంది, అంటే పెద్దగా అవుతాయి అన్నమాట. భూమి అనేది లిమిటెడ్ ప్లేస్. భూమి లిమిటెడ్ ప్లేస్ కాబట్టి జనాలు ఎక్కువైపోయేసరికి బ్రహ్మదేవుడు, విష్ణువు అనేవారు స్వామివారికి విన్నవించుకోవడం జరిగింది రుద్రుడికి. ఎలా అయినా సరే మనం మరణం అనేది తీసుకురాకపోతే భూమి మీద జనం అనేది ఎక్కువైపోయి మొత్తం గతి తప్పుతుంది వ్యవహారం అంతా అని చెప్పినప్పుడు ఈ మహాలయ పక్షంలో రుద్రుడు ఎక్కువ మందిని లయం చేయడం అనేది జరిగింది. అంటే వారి వారి కర్మానుసారం వారికి రిజల్ట్ ఇచ్చి ఎక్కువ మంది జనాలు ఈ సమయంలో లయం అనేది అవ్వడం జరిగిందన్నమాట. పాడ్యం నుంచి అమావాస్య వరకు ఈ 15 రోజుల్లో రుద్రుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి జనం అనేది ఎక్కువగా లయాన్ని చేశారు కాబట్టి మహాలయం అంటారు. మహాలయం అనే పదాన్ని రుద్రుడే తీసుకొచ్చాడనమాట. ఓకే అమ్మ, ఈ మహాలయ పక్షం అంటే చాలా చక్కగా చెప్పారు. అయితే ఈ మహాలయ పక్షంలో ముఖ్యమైన దినాలు ఏవి? మహాలయ పక్షంలో ముఖ్యమైన దినాలు ఏంటంటే మనకి ఈ కలియుగంలో ఎక్కువ 15 రోజులు మామూలుగా పాడ్యం నుంచి అమావాస్య వరకు 15 రోజులు పితృపక్షాలను చేస్తారు. ఈ పితృపక్షాల్లో ఏంటంటే ముఖ్యంగా మన పితృదేవతలను ఆరాధన చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. శుక్రాచార్యుల వారు కలియుగంలో ఎక్కువ మంది ఈ పితృపక్షాలు అనేది సరిగ్గా నిర్వహించలేరు ఈ 15 రోజులు అని చివరి 7 రోజులు ఉంటాయి కదా, ఆ 7 రోజుల్లో పూజలు నిర్వహించుకుంటే పితృదేవతలకు ఆరాధన చేస్తే సరిపోతుందని నియమాన్ని అనేది ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటూ ఆ 15 రోజుల్లో ఈ 7 రోజులు కూడా ఆరాధన చేయలేరని చివరి 2 రోజులు ఉంటుంది. అంటే మహాలయ అమావాస్య ముందు రోజు, ఈ 2 రోజులు పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు నిర్వహించడం కానీ, నువ్వులు అనేది తర్పణాలు వదలడం కానీ, బియ్యం తర్పణాలు వదలడం కానీ, మన బ్రాహ్మణులకి దానాలు ఇప్పించడం, స్వయం పాకం దానాలు ఇవ్వడం కానీ, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఓకే అమ్మ, ప్రతి సంవత్సరం పితృలకు శ్రాద్ధాదులు అయితే చేస్తాం కదా, మరి మళ్ళీ ఈ పక్షంలో చేయడం ఎందుకంటారు? ప్రతి సంవత్సరం ఏంటంటే భూమి మీద మనకు ఒక సంవత్సరం గడిచినప్పుడు పితృదేవతాలోకంలో వారికి ఒక రోజు గడిచినట్లు అర్థం. అంటే మనం సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండగప్పుడు వాళ్ళకి భోజనం పెట్టడం కానీ, బట్టలు సమర్పించడం కానీ చేయడం వల్ల పితృదేవతాలోకంలో వారు రోజు భోజనం చేసినట్టు లెక్క అన్నమాట. ఇక్కడ ఒక సంవత్సరం వాళ్ళకి అక్కడ ఒక రోజుతో సమానం. అందులో చాలామంది ఈ కాలంలో పితృదేవతలు అంటే మన ఇంట్లో చనిపోయినటువంటి తల్లిదండ్రులు సరిగ్గా పిండ ప్రదానాలు అనేది చేయనప్పుడు వాళ్ళ ప్రేత శరీరం అనేది ధరించడం జరుగుతుంది. కాబట్టి వారిని సంతృప్తి చెందించడం కోసం ఈ పితృపక్షాలలో ఎవరైతే ఆరాధన చేస్తారో వారు గొప్పగా ఉత్తమ జన్మలు అనేది ఈ పితృపక్షాల్లో కలుగుతాయన్నమాట. ఈ పితృపక్షాల్లో పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది. ఆ చీకటి ద్వారా పితృదేవతలు మన ఇంటి దాకా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో వాళ్ళని సంతృప్తి చేస్తే మన కుటుంబంలో ఉన్నటువంటి పుత్రులు కావచ్చు, మంచిగా మనకు మనవళ్ళు పుట్టడం, మన వంశం ముందుకు వెళ్ళడం,
అదేవిధంగా మనం జీవితంలో ఏదైనా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం అనేది పితృదేవతల వల్ల కలుగుతుంది. పితృదేవతలు మాత్రమే మన వంశానికి అభివృద్ధికి కారకులు అవుతారు కాబట్టి వారి అనుగ్రహం ద్వారానే మన వంశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మహాలయ పక్షాల్లో చేసేటటువంటి ఆరాధన ద్వారా మనం ఎక్స్ట్రా బెనిఫిట్స్ పొందొచ్చు. కాబట్టి చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. ఓకే అమ్మ, చాలా చక్కగా వివరించారు. అయితే ఈ శ్రాద్ధ కర్మలో వాడే దర్భలు నువ్వుల ప్రాధాన్యం ఏమమ్మా? శ్రాద్ధ కర్మలలో దర్భలు ఎందుకు వాడతారంటే పవిత్రం అన్నమాట. దర్భ అనేది చాలా పవిత్రమైనది. నువ్వులు అనేది మామూలుగా కాళీకి, కాలభైరవుడికి, శనిదేవుడికి చాలా ఇష్టమైనటువంటి ద్రవ్యం. కాళీకి, కాలభైరవుడికి ఎక్కువగా యజ్ఞాలలో నువ్వులని మనం యజ్ఞం చేయడం జరుగుతుంది. కాళీ, కాలభైరవుడు ఎవరు? మరణదేవత, మరణదేవుడు. అంటే వీరి ఆధీనంలోనే ఆత్మలు ఉంటాయన్నమాట. ఈ ఆత్మలు సంతృప్తి చెందడం ద్వారా వారికి ఉత్తమ గతులు అనేవి కలుగుతాయి. కాబట్టి నువ్వులు అనేది పితృదేవతలకు ఇష్టమైనటువంటి ద్రవ్యం కాబట్టి దానిని పవిత్రం చేయడం కోసం దర్భణం ధరించి మనం తర్పణాలు వదలడం ద్వారా పితృదేవతలు చాలా సంతోషం పొంది మనకి మన వంశస్థులు, మన తర్వాత తరాల వాళ్ళు మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడం కానీ మంచిగా వారసత్వం అనేది ముందుకెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. తర్పణం, పిండ ప్రదానం, అన్నదానం చేస్తారు కదమ్మా, మరి వీటి గురించి విశ్లేషించి చెప్పండి. తర్పణాలు అనేది వదిలినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దాహం తీరుతుంది, ఆకలి తీరుతుంది అన్నమాట. దాహం అనేది ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఆకలి దప్పికలు ఉంటాయి. మీకు పురాణ కథలు తీసుకున్నట్లయితే కర్ణుడు చనిపోయి, అంటే యుద్ధంలో చనిపోయాడు కదా కర్ణుడు, వీరస్వర్గం పొందాడు అనమాట. వీరస్వర్గం పొందినప్పుడు అక్కడ బంగారం, వెండి, కాయిన్స్ అన్నీ కనపడ్డాయి కానీ ఆయనకి నీళ్లు, భోజనం కనపడలేదన్నమాట. అప్పుడు అడుగుతాడు ఆయన, ఎందుకు నాకు ఆహారం, నీళ్లు, భోజనం కనపడలేదంటే నువ్వెప్పుడు బతుకున్నప్పుడు బంగారం దానం చేసావు, వెండి దానం చేసావు, భూములు దానం చేసావు, కానీ ఎప్పుడు నువ్వు అన్నదానం చేయలేదు, నీళ్లు దానం చేయలేదు, కాబట్టి ఇక్కడ అవి లేవు అంటారన్నమాట. పిండ ప్రదానాలు చేసేటప్పుడు అందరూ చనిపోయిన తర్వాత ధర్మరాజుకు కానీ ధృతరాష్ట్రుల వారికి కానీ పిండ ప్రదానాలు చేసేటప్పుడు అడుగుతారు, కర్ణుడు మీవాడా అంటే మావాడు కాదు అని వాళ్ళు తర్పణాలు వదలరు అన్నమాట. అదేవిధంగా ధర్మరాజును అడుగుతారు, ధర్మరాజు మీవాడా అని అడిగినప్పుడు మావాడు కాదు కర్ణుడు అంటారన్నమాట. అప్పుడు కుంతీదేవి చాలా బాధపడుతుంది. ఈయన మీ అన్నగారే, కర్ణుడు మీ అన్నగారే అన్నప్పుడు ధర్మరాజుల వరకు కోపం వస్తుందన్నమాట. నాతోనే మా అన్నని చంపించి నాకు సింహాసనం నువ్వు అప్పగించావా అని చెప్పి ఆయన కోపంతో స్త్రీ నోటిలో ఏ రహస్యం దాగకూడదు అని శపిస్తాడన్నమాట. కాబట్టి ఈ విధంగా కర్ణుడికి తర్పణాలు అనేవి చేరవు. యమధర్మరాజు ఆయన దానగుణం ఉంటుంది కదా కర్ణుడికి ఎక్కువగా, కాబట్టి 15 రోజులు ఈ మహాలయ పక్షాల్లో ఆయన్ని భూమి మీదకి మళ్ళీ పంపించి 15 రోజులు తర్పణాలు, పిండ ప్రదానాలు అన్నీ, అన్నదానాలు అన్నీ చేయమంటారన్నమాట. ఆయన చేసి మళ్ళీ 15 రోజుల తర్వాత ఆయన నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళినప్పుడు సంతోషించినటువంటి యమధర్మరాజు ఆయనకి నీళ్లు, భోజనం అందిస్తారన్నమాట. కాబట్టి మనం ఇక్కడ తర్పణం వదిలితే ఏమవుతుంది, అక్కడ పెద్దవాళ్ళకి నీళ్లు చేరుతుంది. ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి ఆత్మలు చనిపోయిన తర్వాత దప్పికతో అల్లాడుతూ ఉంటాయి. వారి వంశంలో ఉన్నటువంటి తన పిల్లలు, తన మనవళ్ళు అలా తర్పణాలు వదలడం ద్వారా చేతిలో కృష్ణానదిలో కానీ, గోదావరి నదిలో కానీ, గంగా నదిలో కానీ చేతిలో నీళ్ళు తీసుకొని పితృదేవతలకు తర్పణాలు వదలడం ద్వారా వారి యొక్క తండ్రులకి, తాతలకి దాహం తీరుతుంది. కాబట్టి అవి చాలా సంతోషిస్తాయి. కాబట్టి ఈ తర్పణాల్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అది. అన్నదానం ఏంటంటే భూమి మీద మనం అన్నదానం చేసినప్పుడు పితృదేవతలకి ఆకలి అనేది తీరుతుంది. అందుకే మీరు చనిపోయినప్పుడు ఎవరైనా దినం భోజనం అనేది పెడతారు. ఎందుకు పెడతారంటే అంతమంది ఆకలి తీరితే అక్కడ ఆత్మ చనిపోయిన తర్వాత కూడా కొద్ది రోజుల పాటు ఆత్మకి ఆకలి దప్పికలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం పెడితేనే అక్కడ వాళ్ళకి చేరుతుంది అన్నమాట. ఎంతోమంది ఆత్మల్ని ఇక్కడ మనం అన్నం ద్వారా సంతృప్తి పరచాలి. కాబట్టి ఆ దినం భోజనం అనేది పెట్టడం జరుగుతుంది. ఎక్కువ మంది స్వీకరించడం ద్వారా ఆత్మకు కూడా ఆకలి తీరుతుంది అన్నమాట. కాబట్టి ఈ తర్పణాలు, అన్నదానం, స్వయం పాకం దానం చేయడం, అలాగే బ్రాహ్మణులకి స్వయం పాకం అంటారు. ఈ స్వయం పాకం దానం చేయడం ద్వారా కూడా ఆ పుణ్యఫలం వల్ల
అక్కడ ఆత్మలకి పితృదేవతలకి ఆకలి దప్పికలు అనేది తీరుతాయి. కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో ఏంటంటే బ్రాహ్మణులకు దానం చేయడం, ముఖ్యంగా పితృదేవతలకి ఏంటంటే వెండి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ సమయంలో వెండిని దానం చేయడం, బంగారం దానం చేయడం బ్రాహ్మణులకి, అదేవిధంగా లేని వాళ్ళకు అన్నదానం చేయడం ద్వారా ఆత్మలు సంతృప్తి చెందుతాయి. కాబట్టి మనకు అనుగ్రహం అనేది పితృదేవతలు అనేవాళ్ళు మన కుటుంబానికి మాత్రమే అనుగ్రహిస్తారన్నమాట. అందుకే గోత్రనామాలు చెప్పి తర్పణాలు వదిలింపు చేస్తారు. కాబట్టి మన తండ్రులు తాతలు మన అభివృద్ధికి మాత్రమే కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు మనం అనుగ్రహించడం జరుగుతుంది. ఓకే అమ్మ, కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఒకటి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు కృష్ణకుమారి, కృష్ణ అయినపూర్ నుంచి చేస్తున్నా. ఓకే కృష్ణకుమారి గారు, మీ సందేహం ఏంటో అమ్మవారికి చెప్పండి. హలో హలో, చెప్పండి అమ్మా. ఇప్పుడు ఒక తండ్రి చనిపోయాడు అనుకో, కూతురు కూడా వర్తిస్తుందా, కొడుకు వరకేనా? అమ్మ, ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఇంట్లో కొడుకు చేయాల్సి ఉంటుంది. ఆ తర్పణాలు వదలడం కానీ, దానం ఇవ్వడం కానీ. కూతురు వేరే ఇంటికి వెళ్ళిపోయింది కదండి. వేరే ఇంటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ అత్తమామలకు చేయాల్సి ఉంటుంది. కూతురు సహాయం చేయాలి కదా, కూతురికి ఏమో సంబంధం ఉండదు కదా. సంబంధం ఉండదు. వాళ్ళు వాళ్ళ భర్త యొక్క తల్లిదండ్రులు వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళు అవుతారు. కాబట్టి భర్త చేసే ఉపచారాలలో భార్య అనేది సహకరించాల్సి ఉంటుంది. వాళ్ళకి భోజనం వండి పెట్టడం కావచ్చు. మా తమ్ముడు ఉన్నారు కానీ ఏం చేయట్లేదండి వాళ్ళకి. అదే ఏమన్నా ఇబ్బంది ఏమోనని. ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందమ్మా. ఎలాగోలా మీరు నచ్చజెప్పి మీ తమ్ముడితో తర్పణాలు వదిలింప చేయడం అనేది చాలా మంచిది. మీరు వచ్చి మీ అత్తగారికి చేయాల్సి ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణకుమారి గారు, కాల్ చేసినందుకు. మరో కాల్. ఓకే అమ్మా, అయితే మహాలయ అమావాస్య అనేది ఒకటి ఉంటుంది, దాని గురించి వివరించండి. మహాలయ అమావాస్య ఏంటంటే, బ్రహ్మ ఇలా భూమి మీద జనం ఎక్కువగా పెరిగిపోతున్నారు అని చెప్పి మృత్యుదేవతలని సృష్టించడం జరుగుతుందన్నమాట. మృత్యుదేవత ఏం చేస్తుందంటే, అందరినీ చంపాల్సింది నీ బాధ్యత అని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు మృత్యుదేవతకి. అప్పుడు ఆమె కోపగించుకుంటుంది అన్నమాట. మీరేమో సృష్టిస్తారు, పరిపాలిస్తారు, లయం చేస్తారు, నేను మాత్రం అందరూ తిట్టుకుంటారు కదా, నేను వెళ్ళి మృత్యుని ఆపాదిస్తే భార్యను కోల్పోయిన భర్తను కోల్పోయిన భార్య, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు అందరూ మృత్యుదేవత వచ్చి మా పిల్లల్ని తీసుకెళ్ళిపోయిందని చెప్పి నన్ను తిట్టుకుంటారు, ఎంతో శపిస్తారు, ఆ శాపాలని నేను భరించలేను, నేను మృత్యువుని ఇవ్వలేను అని చెప్పి గట్టిగా అపోజ్ చేస్తుంది అన్నమాట. అప్పుడు ఎంత గట్టిగా చెప్పినా వినకుండా వీళ్ళు అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు మృత్యుదేవతను ఎత్తుక్కుంటూ వచ్చి ఆమెని మళ్ళీ ప్రశ్నిస్తాడు. నేను నిన్ను సృష్టించింది భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి మృత్యువుని ప్రసాదించడానికి, ఖచ్చితంగా నువ్వు మృత్యువుని ఇవ్వాల్సిందే అన్నప్పుడు ఆమె ఏడుస్తుంది. ఆమె ఏడ్చినటువంటి కన్నీళ్ళ నుంచి భూమి మీద నిమిత్తములు అనేవి పుడతాయన్నమాట. నిమిత్తములు అంటే ఏంటంటే రోగాలు. అంటే వాళ్ళు ఏదో దగ్గు ద్వారానో, జ్వరం ద్వారానో, లేకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ద్వారానో చనిపోతారు. డైరెక్ట్గా నిన్ను తిట్టుకోరు. కాబట్టి నిమిత్తములు అంటే ఏంటంటే రీజన్స్. అంటే ఏ దగ్గు ద్వారా చనిపోయాడో, లేకపోతే ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేయడం ద్వారా అతను బయటికి వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడని తిట్టుకుంటారు. కానీ నిన్ను డైరెక్ట్గా తిట్టుకోరు, నిన్ను శపించరు. నువ్వు వెళ్ళి మృత్యువు యొక్క ప్రభావాన్ని చూపించు అని చెప్పి బ్రహ్మదేవుడు మృత్యుదేవతకి ఆజ్ఞాపిస్తాడన్నమాట. అప్పుడు మృత్యుదేవత వెళ్ళి ఏదో ఒక రీజన్ ద్వారా జనుల్ని లయం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎక్కువ మంది చనిపోతూ ఉంటే జనమంతా మృత్యు దేవుడైనటువంటి రుద్రునికి విన్నవించుకుంటారనమాట. ఇలా మేము భూమి మీద ప్రజలందరూ చనిపోతున్నాం అని రుద్రునికి విన్నవించుకున్నప్పుడు రుద్రుడు ఆలోచిస్తాడు, ఓకే, మృత్యుదేవత తన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది, మరణాలన్నీ ఎక్కువగా జరిగిపోతున్నాయి. కాబట్టి ఆ మహాలయ అమావాస్య రోజు ఏంటంటే ఆయన ఒక వ్రతాన్ని అనేది భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే సూర్యోదయం ముందే, మహాలయ అమావాస్య రోజు సూర్యోదయం ముందే లేచి కలశాన్ని స్థాపన చేసుకొని బ్రహ్మ, విష్ణు, రుద్రులని ఆ కలశంలో ఆవాహన చేసి ఎవరైతే శివకేశవ నామాలు అనేది పారాయణం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ అపమృత్యు దోషాలు, అంటే యాక్సిడెంట్లలో చనిపోవడం కానీ, ఏదైనా రోగాల ద్వారా చనిపోవడం ద్వారా
కానీ లేకుంటే అకాల మరణాలు చిన్న వయసులో చనిపోవడం కానీ ఇలాంటివేవి జరగవు. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు అందరూ పొద్దున్నే నిద్రలేసి సూర్యోదయం ముందే ఎవరైతే బ్రహ్మ విష్ణువు రుద్రులకి కలశంలో ఉంచి పూజ చేస్తారో వారికి యాక్సిడెంట్ భయాలనేది ఉండదు అని మహాలయ పక్షం రోజు స్వామివారు భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తారన్నమాట. కాబట్టి మహాలయ పక్షంలో ఎవరైతే శివకేశవ నామాలు అనేది పారాయణం చేస్తారో వారనేది యాక్సిడెంట్లు అవ్వకుండా సుఖమరణాలు అంటే ఆయుష్ తీరి చనిపోవడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు హెల్త్ ప్రాబ్లమ్స్తో చనిపోవడం ఉండదు. కాబట్టి మహాలయ పక్షాలు అనేది మహాలయ అమావాస్య అనేది చాలా ఉత్తమమైనటువంటి రోజు. మనం శివకేశవుల్ని ఆరాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా శివకేశవులకి ఆ రోజు పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. కాలర్ రెడీగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదామమ్మా. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? మా పేరు మల్లయ్య, గుండా మల్లయ్య. మల్లయ్య గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? మండలం తూర్పుగూడెం గ్రామం. మీ సందేహం ఏంటో అమ్మవారికి తెలియజేయండి. నమస్తే అమ్మా. నమస్తే స్వామి, చెప్పండి. స్వామి, మరి మనది జీవాత్మ ఆత్మ పరమాత్మ అంటారు. మరి పితృదేవతలు అయితే ఆత్మ శాంతించాలని అంటారు, మరి చచ్చినోళ్ళు ఎప్పుడే పుడతారంటారు. కారణం ఏంటి అర్థం కాదు. భగవద్గీతలో చెప్పిందిగా. అవును స్వామి, మనము ఒక కుటుంబంలో జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మనం రుణపడిపోతాం కదా. ఎందుకంటే తల్లి గర్భంలో జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళు మనల్ని పెంచుతారు. అమ్మ తల్లి 9 నెలలు మోసి మనల్ని కంటుంది, మనల్ని పోషిస్తుంది. తల్లితో తల్లి రుణం అనేది మనకి ఏర్పడిపోతుంది. అలాగే ఒక వంశంలో మనం జన్మించినప్పుడు ఆ పితృదేవతల యొక్క రుణం అనేది మనకు అలా ఉండిపోతుంది. కాబట్టి వాళ్ళ వంశం పేరు వాళ్ళ గోత్రం మనం తీసుకుంటాను. కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణుడైనా సరే మన కర్మలన్నీ క్లియర్ అయినప్పుడు మాత్రమే మనకు మోక్షం సిద్ధిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి మనం తల్లి రుణం, తండ్రి రుణం, వంశం యొక్క పితృదేవతల రుణం కూడా తీర్చుకోవాలి. కాబట్టి మనకి ఇలా పితృదేవత ఆరాధన అనేది ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట మన పెద్దవాళ్ళు. కాబట్టి ఒక ఇంట్లో మనం పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క రుణం, పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మహాలయ పక్షాలు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకుంటే ముందుకెళ్తారు. ఓకే అమ్మ, మహాలయ పక్షాల ప్రాముఖ్యత ఏంటి? మహాలయ పక్షాల ప్రాముఖ్యత ఏంటంటే ఈ 15 రోజులు కర్ణుడు భూమి మీదకి వచ్చి ఇటువంటి పిండ ప్రదానాలు, అన్నదానం, ఇలా ఇటువంటి తర్పణాలన్నీ చేశారు. కాబట్టి దాని ద్వారా ఆయన స్వర్గంలో బెనిఫిట్ అనేది పొందారు. కాబట్టి అదేవిధంగా మన పెద్దలు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ టైం బాగలేకపోతే వాళ్ళు ప్రేతాత్మలుగా మారుతారు. ప్రేతాత్మలుగా మారి మన ఇల్లు పట్టుకొని ఈ సమయంలో పీడిస్తారన్నమాట. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు మన ఇంట్లోకి భోజనం చేయడానికి వస్తారు. అంటే నీళ్ళ ఆకలితో దప్పికతో మన ఇంటి దాకా వస్తారనమాట. మనం ఏది తర్పణమో అన్నదానమో ఏమీ చేయలేదనుకోండి, వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఈ ప్రేతాత్మలకు కూడా విముక్తి కలుగుతుంది ఈ సమయంలో. కొంతమంది సరిగ్గా పిండ ప్రదానాలు చేయకుండా ఎక్కువగా ఇంట్లో నా కొడుకు, నా కూతురు, నా పిల్లలు అని చెప్పి మైండ్లో పెట్టుకొని చనిపోయిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే కోరిక తీరకుండా స్వర్గానికో నరకానికో వెళ్లకుండా భూమి మీదే ప్రేతాత్మలై తిరుగుతూ ఉంటారనమాట, ఇంటి చూరు పట్టుకొని. అటువంటి వాళ్ళకు కూడా విముక్తి కలగాలి, దివ్యత్వం ప్రసాదింపచేయాలంటే ఈ మహాలయ పక్షాల్లో మనం చేసేటటువంటి శ్రాద్ధ కర్మల ద్వారా మనం వారికి ప్రేత శరీరం నుంచి విముక్తి కలిగించవచ్చు. ఓకే అమ్మ, ఈ శ్రాద్ధాలు, మాసికాలు, ఆబ్దికాలు అనేవి పెట్టకపోతే జరిగే నష్టాలు ఏంటంటారు? ఏంటంటే మనం పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి ఆకలి దప్పికలు అన్నీ ఉంటాయి. వాళ్ళ ఆకలి దప్పికలు ఉన్నప్పుడు మనము ఎదుటి వ్యక్తుల్ని ఎలా పీడిస్తాం? తట్టుకోలేం కదా. ఆకలిని ఒక 4-5 రోజులు ఆకలితో ఉంటేనే మనం తట్టుకోలేం. కాబట్టి అలాగే పితృదేవతలు కూడా తట్టుకోలేక మనల్ని పీడిస్తూ ఉంటారన్నమాట. దాన్ని ఆత్మఘోష అంటారు. ఇలాగ తల్లిదండ్రులు ఆత్మఘోషతో ఉంటుంటే మన పిల్లలు ఎదగరు. ఫస్ట్ సరైనటువంటి సంతానం కలగదన్నమాట. దుష్ట సంతానం కలగడం, వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్కి అడక్ట్ అవ్వడం, లేకపోతే హ్యాండిక్యాప్డ్ పిల్లలు పుట్టడం, ఆటిజంతో పుట్టడం, లేకుంటే ఇంట్లో ఈ పెళ్ళిడికి వచ్చిన కొడుక్కి సరైన సంబంధాలు కుదిరినా సరిగ్గా పిల్లలు పుట్టారనమాట. ఇటువంటి సమస్యలన్నీ ఏర్పడతాయి. వాళ్ళు అనుకుంటారు మీ ఎందుకో ఇలా జరుగుతుందని. నిజానికి మన సంతానాన్ని ఉత్పత్తి చేసేది పితృదేవతలే. పితృదేవతల అనుగ్రహం ద్వారానే మన ఇంట్లో సంతానం పుడుతుంది. కాబట్టి వాళ్ళు ఎదుగుతారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కాబట్టి
ఖచ్చితంగా పెట్టకపోతే ఇక్కడ సమస్యలు వస్తాయి. చాలామంది కాకులకి పిండాలు పెట్టమని చెబుతూ ఉంటారు. అసలు ఈ కాకులకి పిండాలు పెట్టడం అనే దాంట్లో ఆంతర్యం ఏంటి? కాకి అనేది పురాణంలో తీసుకున్నప్పుడు ఒకానొక సమయంలో సహాయం చేస్తుంది యమధర్మరాజుకి. అందుకని పిండం తీసుకునేటటువంటి అధికారం కాకి ఇచ్చాడనమాట యమధర్మరాజు. కాకి మీద వాహనం అంటే పితృదేవతలు కాకి వాహనంగా చేసుకుని వచ్చి పిండాన్ని స్వీకరిస్తారు అని ఒక నానుడి ఉంది. అంటే కాకి స్వీకరిస్తే పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది అనేటటువంటి ఒక నానుడి ఉందన్నమాట. కాబట్టి కాకులకి పిండం పెట్టడం ద్వారా పితృదేవతలు స్వీకరించినట్లుగా భావించి సంతోషిస్తారు. అయితే ఈ యాంత్రిక కాలంలో పితృకర్మలు చేయలేని వారికి తరుణోపాయం ఏంటి? జమ్మి చెట్టు, రాగి చెట్టు ఉంటుంది. టైం లేని వాళ్ళు ఏంటంటే జమ్మి చెట్టు కింద 2 చేతులతో వాళ్ళ గోత్రనామాలు చెప్పుకొని, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళైతే బియ్యం నీళ్ళతో తర్పణాలు వదలాలి. పితృలోకాలకి మంత్రం తెలియకపోయినా కూడా మనసులో అనుకొని పితృదేవతలను స్మరించుకొని తర్పణాలు వదలచ్చు. లేదంటే చనిపోయిన వాళ్ళు, తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఏంటంటే చేతిలో నువ్వులు నీళ్లు తీసుకొని తర్పణాలు వదలచ్చు అన్నమాట. వదిలినప్పుడు అంత మాత్రం చేసినా కూడా వాళ్ళకి చేరిపోతుంది మనం చేసినటువంటి తర్పణాలు. ఓకే. అయితే చనిపోయిన తర్వాత 10 రోజుల పాటు చేసే కర్మకాండలో ఆంతర్యం ఏంటంటారు? చనిపోయినప్పుడు ఏంటంటే 10 days ఆత్మ తిరుగుతూనే ఉంటుంది ఇంట్లో. బాడీలో నుంచి సోల్ బయటికి రాగానే దానికి ఫస్ట్ చనిపోయావనే విషయం అర్థం కాదనమాట. శవాన్ని ఇంటి ముందర వేసి అందరూ ఏడుస్తూ ఉంటే మెల్లగా రియలైజ్ అవుతుంది, నేను శరీరాన్ని వదిలిపెట్టేశాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటుందన్నమాట ఆత్మ. తర్వాత సహజంగానే మనిషి నేచర్ ఏంటి, తన బట్టల మీద, తన కొడుకు మీద, తన ఇల్లు మీద చాలా వ్యామోహం ఉంటుంది. ఆ వ్యామోహంతో అలా ఇంట్లోనే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే కర్మకాండలు అనేది పెట్టారు. ఇంట్లో ఉన్న పెద్ద కొడుక్కి పదే తలస్నానాలు చేయిస్తారు ఆ టైంలో. ఎందుకంటే పెద్ద కొడుకులో ఒక అంశం అలా ఉండిపోతుంది. అందుకే చనిపోయిన తర్వాత వెంటనే ఇంట్లో బట్టలు ఉంటే కూడా తీసుకెళ్లి బయట కాల్చేస్తారు చనిపోయిన వాళ్ళ బట్టలు. ఎందుకంటే బట్టల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. నా బట్టలు ఇది నా ఇల్లు అని. అందుకే శవం తీసేసిన తర్వాత ఇల్లంతా కడిగేస్తారు. అది గుర్తుపట్టదు మళ్ళీ. చనిపోయిన తర్వాత అక్షింతలు కానీ, ఆ బొరుగులు కానీ, పూలు కానీ, వాళ్ళ యొక్క వస్తువులు కానీ ఏం ఉంచరు. మంచాలు, వాళ్ళు యూజ్ చేసుకున్న పిల్లోస్ అన్నీ తీసుకెళ్లి కాల్చేస్తారు శ్మశానంలో. ఎందుకంటే వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి ఇల్లంతా అంటే ఇంటికి దారి తెలియకుండా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి పిండ ప్రదానాలు చేయడం ద్వారా ఆ 10 రోజుల కర్మకాండలు అనేది క్లియర్ అయిపోతాయి. అప్పుడు సోలు రియలైజ్ అవుతుంది, నేను ఇంకా వేరే లోకానికి వెళ్ళాలి అని రియలైజ్ అవుతుంది. వీళ్ళంతా కొంత మర్చిపోతుంది అనమాట. అందుకోసం ఈ పిండ ప్రదానాలన్నీ చేస్తారు. కాలర్ రెడీగా ఉన్నారు, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? చంద్ర మేడం. చంద్ర గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అదే పిండ ప్రదానం మనం చేసినాం మేడం. ఓకే చెప్పండి. మళ్ళీ చేయాలి మేడం? చెప్పండి, మీ సందేహం ఏంటో క్లియర్గా తెలియజేయండి. 9 రోజులు చేసినాం మేడం చనిపోయిన దినాలు. ఇప్పుడు పెద్దలకి ఎక్కించుకోవాలంటారు కదా మేడం? చేసుకోవచ్చండి. మీరు ఆల్రెడీ 10 రోజులు చేశానని చెప్పారు కదా కర్మకాండలు. కాబట్టి మీరు ఎవరే మహాలయ అమావాస్య రోజు తర్పణాలు వదులుకోవడం అనేది చాలా ఉత్తమం అన్నమాట. మీరు కర్మకాండలు చేసినా కూడా మహాలయ అమావాస్య రోజు ఒకసారి చేసుకుంటే ఇంకా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోతే సరిగ్గా కర్మకాండలు జరగకపోయినా కూడా అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే అమ్మ, చనిపోయిన వారి ఆత్మలు ఇక్కడే తిరుగుతూ ఉంటాయని అంటూ ఉంటారు. ఇది అపోహే అంటారా, నిజంగానే ఇక్కడే తిరుగుతూ ఉంటాయా? చనిపోయిన ఆత్మలు తిరుగుతాయి. అది ఏంటంటే మనం గమనించవచ్చు కూడా. మనం కాళీ సాధన కానీ, కాలభైరవ సాధన కానీ, గ్రామదేవతలలో పోతురాజు అంటారు, అంటే బేతాళుడు. ఆ సాధకులు కానీ, వాళ్ళకి పూజ చేసేటటువంటి పూజారులు కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి ఈ ఆత్మల సెన్సేషన్, వాళ్ళు తిరగటం. ఇంకా ఇంట్లో బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు చనిపోయిన వాళ్ళకి,
వాళ్ళు చెప్తూ ఉంటారు, చనిపోయిన మా అమ్మ కల్లోకి వచ్చింది, మా నాన్న కల్లోకి వచ్చాడు అని చెప్తూ ఉంటారు అనమాట. అది కల్లోకి రావడం కాదు, వీళ్ళ ఎనర్జీ బాడీ వాళ్ళ ఎనర్జీ బాడీకి కనెక్ట్ అయ్యి అలా కనపడుతూ ఉంటుంది అనమాట. నిజానికి వాళ్ళు తిరిగినప్పుడు మనకు కల్లో కనపడినట్టు కనపడుతుంది, కానీ అది కల కాదు, నిజంగా మన చుట్టే తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు స్వప్న దర్శనాలు ఇచ్చి ఏడ్చినప్పుడు ఆ ఆత్మ అసంతృప్తితో ఉంది, ఆత్మ ఘోషిస్తుంది అని అర్థం. కొంతమందికి ఏడుస్తా కనిపిస్తారు, ఇంకా తీరని కోరికలతో చనిపోయారని అర్థం. కొంతమందికి నవ్వుతూ ప్యూర్గా కనిపిస్తారనమాట ఆత్మ, అప్పుడు వాళ్ళు ఉత్తమ దశలో ఉన్నతంగా ఉన్నారని అర్థం. ఇంకా పీడిస్తున్నట్టు కనపడుతుంది కొన్ని ఆత్మలు, అంటే వీళ్ళు బ్రతికున్నప్పుడు సరిగ్గా అన్నం పెట్టి సరిగ్గా చూసుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళకి పీడిస్తున్నట్టు కనపడతాయి ఆత్మలు. అప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది, ఇలాగా మహాలయ పక్షాల్లో కానీ అమావాస్య రోజు కానీ. అయితే అమ్మ, ఇప్పుడు అన్య మతాలలో అంతిమ సంస్కరణల పద్ధతులు చాలా వేరేగా ఉంటాయి. అయితే మరి చనిపోయిన వారి ఆత్మలకి శాంతి కలుగుతుందంటారా? ఈ విషయం తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు మంద వెంకన్న, వట్టెంల గ్రామం, వేమలవాడ మండలం. ఓకే వెంకన్న గారు, జిల్లా నుండి చేస్తున్నాను. మీ సందేహం ఏంటో అమ్మవారికి తెలియజేయండి. అమ్మవారికి నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. అయితే ఇప్పుడు మహాలయ పక్షాలు స్టార్ట్ అయినాయి కదా, అవును అయితే మా పూర్వీకులు అమావాస్య నాడు పెద్దలకు బియ్యం ఇచ్చేవారు. పిండ ప్రధానాలు వాళ్ళు ఏమో మా తాతలు మా తండ్రులు ఏం చేయలేదు. అయితే అమావాస్య నాడు వాళ్ళు బియ్యం ఇస్తారు. ఆ బ్రాహ్మణోత్తములు అయ్యవారు జనమయ్య ముగ్గురు వచ్చి 3 సాటలు ఇచ్చేవారు. వాళ్ళకు తగినంత దానం ఇచ్చి వాళ్ళకు భోజనానికి సరిపడే కూరగాయలన్నీ ఇచ్చే వాళ్ళం అప్పుడు, పూర్వం నుంచి. అది ఇప్పుడు ఏ కారణం చేతనో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ఇంటికి రాలేకపోతున్నాము, పురోహితం తక్కువ ఉండడం వలనో ఏమో తెలియదు, కానీ మీరు వచ్చి మా ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు మా పిల్లలకు మా ఇంటి పాడికి మొత్తం అందరూ ఆశీర్వదించి పోయేవారు. ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళు గ్రామ పంచాయతీ తీసుకురండి, మీరు అక్కడనే అందరితో పాటు అందులో బియ్యము అవి పోయండి, మేము రాలేకపోతున్నాం అంటున్నారు. మరి అలా చేస్తే మాకు పితృదేవతల అనుగ్రహం లభిస్తుందా లేదా అన్నది ఒక సందేహం, అందుకొరకు ఫోన్ చేశాను. ఏంటంటే మీరు ఇచ్చేటటువంటి దానం ఖచ్చితంగా బ్రాహ్మణులు స్వీకరించాలి. స్వీకరించినప్పుడే ఆ పుణ్యం అనేది మనకు దక్కుతుందన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా బ్రాహ్మణులు అనే వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు కాబట్టి ఇటువంటి మహాలయ పక్షాలు ముహూర్తాలు ఉన్నప్పుడు మనకు బ్రాహ్మణుల కొరత ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు మ్యాక్సిమం మనం ఇచ్చింది వాళ్ళు తీసుకునేటట్టే ప్రయత్నం చేయాలి. తీసుకోకపోతే మనకు ఫలితం అనేది లభించదు, తీసుకుంటే ఖచ్చితంగా మనకు ఫలితం అనేది లభిస్తుంది. మనం ఇచ్చినటువంటి స్వయం పాకం వాళ్ళు వండుకొని తిన్నప్పుడు మనకు ఆ ఫలితం అనేది మనకు లభిస్తుంది అన్నమాట. అలాంటి ఇంకా బ్రాహ్మణులు మనకు దొరకనప్పుడు ఏంటంటే లేని వాళ్ళకి అన్నదానం చేయాలి. లేని వాళ్ళకి, అనాథాశ్రమాల్లో ఉన్న వాళ్ళకి అన్నదానం చేయడం, గోవులకి గోగ్రాసం అందించడం ద్వారా మనం ఉత్తమ ఫలితాలు అనేది పొందొచ్చు. లేదంటే ఇంట్లోనే స్వయంగా కొన్ని యూట్యూబ్ వీడియోస్లో పితృదేవతలకి తర్పణాలు ఎలా వదలాలి అనేటువంటివి ఇస్తూ ఉంటారు. ప్రామాణికమైనటువంటి గురువు చేసినటువంటి వీడియోల్లో చూసి మనం తర్పణాలు ఎలా వదలాలో చేసుకోవడం ద్వారా మనం ఉత్తమ ఫలితాలు కూడా పొందొచ్చు అన్నమాట. ముఖ్యంగా లేని వాళ్ళకు అన్నదానం చేయడం ద్వారా పితృదేవతలు ఎక్కువగా సంతృప్తి చెందుతూ ఉంటారు. ఓకే అమ్మ, మరో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా పేరు శోభ, బెంగళూరు నుండి. ఓకే శోభ గారు, మీ సందేహం ఏంటో సింధు మాతాజీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోండి. మేడం నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఏం లేదు మేడం, మా ఆయన చనిపోయి 2.5 ఏళ్ళు అయింది. క్యాన్సర్తో చనిపోయినారు. 42 years మా ఆయన చనిపోయినతో. మాకు 3 బిడ్డలు ఉన్నారు మేడం, 2 బిడ్డలు, 1 మగబిడ్డ. మగబిడ్డ వచ్చేసి 11 years. ఆ బిడ్డతో ఇప్పుడు మనము మామూలుగా అనంతపూర్ డిస్ట్రిక్ట్ మరి మా బెంగళూరులో ఉన్నాము. వాళ్ళకి చేపించినాము మామూలుగా 11 రోజులది ఇది పిల్ల ప్రధానము. ఈసారి నేను ఈ పితృపక్షంలో చేస్తామనుకుంటున్నాను. మా ఆయన కళలో అట్లా చూపిస్తారు, అందుకని అడగమని చేస్తున్నాను. ఆ బిడ్డ చేయొచ్చిన
మామూలుగా బ్రాహ్మణులు ఆశ్రయించి బ్రాహ్మణులు పిలిపించి వాళ్ళ ద్వారా చేయించడం అనేది చాలా ఉత్తమం అమ్మా మీకు. అవునా మేడం? ఖచ్చితంగా ఎవరినైనా బ్రాహ్మణులను ఆశ్రయించి వాళ్ళని ఇంటికి పిలిపించి వారి ద్వారా ఆయనకి ఈ మహాలయ పక్షాలలో చేసేటటువంటి శ్రాద్ధ కర్మలు చేయిస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే మీ బాబు చిన్నపిల్లవాళ్ళు కాబట్టి బ్రాహ్మణులను ఆశ్రయించి చేయడం ద్వారా ఉత్తమంగా ప్రక్రియ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మన దేవతలకు పూజ చేసే దాంట్లో మిస్టేక్ జరిగినా పర్లేదు, దేవతలు అడ్జస్ట్ చేసుకుంటారనమాట. పితృదేవతలు చాలా ఉగ్రంగా ఉంటారు కాబట్టి ఏమాత్రం తప్పు జరిగినా వాళ్ళు ఇష్టపడరు కాబట్టి మీరు బ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రాద్ధ కర్మలు అనేది నిర్వహించడం చాలా ముఖ్యం. ఓకే అమ్మ, ఇంతకుముందు నేను అడిగిన విషయం ఏంటంటే అన్య మతాల వారి అంతిమ సంస్కరణలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. అయితే ఇవి చనిపోయిన వారికి ఆత్మ శాంతి కలుగుతుందంటారా మరి వారికి? ఎందుకంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది, అలాగే మతాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మొదటి నుంచి హిందూ మతంలో ఉన్న వాళ్ళు వేరే మతాన్ని స్వీకరించినప్పుడు వారి వారి కులదేవత యొక్క ఆగ్రహానికి లోనవ్వడం, తర్వాత పితృదేవతల యొక్క ఆగ్రహానికి లోనవడం ఉంటుంది. ముందు నుంచి హిందూ మతంలో ఉంటూ మతం మారిన వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు ఖచ్చితంగా కర్మ ఫలితాలను అనేది పొందుతూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే అన్య మతాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి క్రతువులు ఉంటాయి. బై బర్త్ అంటే ఫస్ట్ నుంచి మొట్టమొదటి నుంచి వాళ్ళ మతాల్లో ఉన్న వాళ్ళ క్రతువుల ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ హిందూ మతంలో ఉంటూ డైవర్ట్ అయిన వాళ్ళు, కన్వర్ట్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పితృదేవతల బాధ, అభివృద్ధి చెందకపోవడం కావచ్చు, ఈ కులదేవత ఆగ్రహానికి అనేది ఖచ్చితంగా నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది అయితే పొందుతారు. శిశువు కడుపులో ఉన్నంత వరకు గత జన్మ జ్ఞాపకాలు ఉంటాయని పురాణాల్లో ఉంది కదా, మరి ఇది నిజమే అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మధ్య మీరు ప్రెగ్నెన్సీ లేడీస్ని చైనాలో తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలోంచే వాళ్ళకి కోచింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు ప్రీ స్కూల్స్ ఉన్నాయి, పుట్టిన బేబీ నుంచి క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలోనే వాళ్ళకి రకరకాల ట్రైనింగ్లు ఉన్నాయి. ఎందుకంటే పుట్టిన బేబీ మనం చెప్పింది వింటుంది, ఆలోచిస్తుంది అనేటటువంటి నానుడు ఉంది కాబట్టి ఈ విధంగా మనకు గర్భస్థ శిశువుకి స్వయంగా మెంటల్ ఇంటెలిజెన్స్ అనేది సైంటిఫిక్గానే ప్రూవ్ అయింది కదా. ఓకే అమ్మ, ఇప్పుడు గయలో మనం బతికి ఉండగానే ఉత్తర కర్మ చేసుకుంటే వారు చనిపోయిన తర్వాత కర్మ పెట్టకపోయినా మోక్షం లభిస్తుందని పెద్దలు అంటారు, నిజమేనా? మామూలుగా గయ అనేది పితృదేవతలకి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం. గయలో పిండ ప్రదానం చేస్తే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కొంతవరకు కరెక్టే. కానీ మనం ప్రతి సంవత్సరం పిండ ప్రదానం చేసి వాళ్ళకి తర్పణాలు వదలడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ అవకాశం దొరికితే ఖచ్చితంగా చేయండి. అక్కడ చేశాం కదా అని మళ్ళీ చేయకూడదని ఏమీ లేదు. పితృదేవతల అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరూ ఎక్కువగానే కోరుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం చేసుకోవడం అనేది ఉత్తమం. ఇప్పుడు అస్థికలు పంచయం చేయడానికి కాశీ గయ వెళ్తారు, అలా ఎందుకు వెళ్తారు? కాశీ గయ ఏంటంటే అక్కడ పరమశివుడు ఉంటాడు, లయకారకుడు కాబట్టి. గయ అనేది పితృదేవతలకి ఉన్నత లోకాలకు తీసుకెళ్లేటటువంటి శక్తి కలిగినటువంటి ప్రదేశం, పుణ్యం కలిగినటువంటి ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశాలలో ఎక్కువగా అస్థికలు నిమజ్జనం చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. కాశీలో గంగాదేవి అత్యంత పవిత్రమైనది. స్వామివారి మహావిష్ణువు పాదాల నుంచి జన్మించి బ్రహ్మ యొక్క కమండలంలో నుండి రుద్రుని యొక్క శిరస్సు మీద వాలి భూమి మీదకి వచ్చింది భాగీరథం యొక్క తపస్సు వల్ల అనేటటువంటి నానుడి ఉంది కాబట్టి అమ్మవారు పవిత్రమైందిగా, త్రిమూర్తులను తాకినటువంటి స్వభావం కలిగిందిగా చెప్పుకుంటారు. కాబట్టి గంగా అనేది కాశీలో ఉంది కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి గంగలో అస్థికలు నిమజ్జనం చేయడం ద్వారా ఆ ఆత్మకి ఉన్నత గతులు కలుగుతాయని ప్రతీతి. కాబట్టి గంగలో కానీ గయలో కానీ మనకు అస్థికలు కలపడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. గత జన్మ జ్ఞాపకాలు ఈ జన్మలో ఉన్నవారి గురించి మనం కథలు వింటూనే ఉంటాం. అవి వాస్తవ సంఘటనగా కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇది ఎలా సంభవం అవుతుందంటారు? ముఖ్యంగా ఏంటంటే మనం ప్రతి జన్మ తీసుకున్నప్పుడు బాడీలు మారుతాయి, సోల్ మారదు. సోల్ అనేది ఒకటే ఉంటుందన్నమాట. మనకి హ్యూమన్ బాడీ స్టేట్ అనేది మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రానికి వెళ్ళినప్పుడు బాడీ అనేది ఆత్మస్థితిలో ఉంటుంది. అంటే ఫిజికల్ బాడీ ఆఫ్ అయిపోయి సోల్ యాక్టివేషన్లో ఉన్నప్పుడు గత జన్మ జ్ఞాపకాలు అనేది ఖచ్చితంగా గుర్తొస్తాయి అన్నమాట.
కాబట్టి ఖచ్చితంగా మనం పూర్వజన్మల జ్ఞానం అనేది ఈ జన్మలోనూ పొందొచ్చు, అవకాశాలు ఉన్నాయి. కాలర్ రెడీగా ఉన్నారమ్మా, మాట్లాడదాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుండి వెంకటలక్ష్మి. ఓకే, మీ సందేహం ఏంటో అమ్మవారిని అడిగి తెలుసుకోండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు వెంకటలక్ష్మి అండి. చెప్పండి అమ్మా. మా వారు లేరండి, తులసి చెట్టుకి పూజ చేయొచ్చండి. తులసి చెట్టుకి పూజ ఎవరైనా చేసుకోవచ్చమ్మా, ఇబ్బంది లేదు. ఎందుకంటే మా వారు లేరు, తులసి చెట్టుకి కుంకుమ పసుపు పూజించి దీపారాధన చేసుకోవచ్చు. మామూలుగా మనం పుట్టిన నుంచే ఆరాధన ఎవరైనా చేసుకోవచ్చమ్మా. మన భర్త చనిపోయిన తర్వాత కూడా ఏంటంటే మనకు సంబంధించినటువంటి ఆత్మ అనేది పరమాత్మకు సంబంధించింది కాబట్టి దేవత ఆరాధన చేయకూడదని ఏమీ ఉండదు. మంత్రదీక్ష తీసుకొని జపాలు చేయొచ్చు, దేవతకు దగ్గరగా కూడా ఉండొచ్చు. దేవత నుంచి దూరంగా ఉండమని ఎక్కడ మనకి చెప్పబడలేదు కాబట్టి మీరు ప్రశాంతంగా మీ పూజలు మీరు నిర్వహించుకోవచ్చు అన్నమాట. మీరు పూర్తిగా ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఏ పూజ చేసినా అది దేవతకు చేరుకుంటుంది. ఇప్పుడు మీరాబాయి ఉంది, ఆమె కృష్ణుని ఆత్మస్థితిలో ఉండి కోరుకుంటూ పూజలు నిర్వహించి ఉన్నతమైనటువంటి స్థితిని పొందింది. ఇలా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించినటువంటి భక్తురాలు వెంగమాంబ ఉంది. ఆమె కూడా భర్త చనిపోయినటువంటి స్త్రీయే అన్నమాట వెంగమాంబ. కానీ ఆమె వెంకటేశ్వర స్వామిని ఎంతో గొప్పగా ఆరాధించిందన్నమాట. కాబట్టి వితంతువులైనా సరే దేవత నుంచి ఏం దూరంగా ఉండాల్సిన పని లేదు, మీరు హ్యాపీగా పూజలు చేసుకోవచ్చు. మరో కాలర్ రెడీగా ఉన్నారమ్మా, మాట్లాడదాం ఒకసారి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి, రాజమండ్రి నుండి మాట్లాడుతున్నాం. విజయలక్ష్మి గారు, మీ సందేహం ఏంటో అమ్మవారికి తెలియజేయండి. సరే అండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. మా అమ్మ నాన్నగారు చనిపోయారు, మా తమ్ముడు అందరూ చనిపోయారండి, ఎవరు లేరు చేసేవాళ్ళు. వాళ్ళకి మేము పిండ ప్రదానం అనేది చేస్తాం మహాలయ పక్షాల్లో. అది మా అమ్మ వాళ్ళకి కూడా మేము అల్లుడే కదా చెయ్యొచ్చండి, పర్లేదా అని సందేహం అండి. మీరు బ్రాహ్మణుల్ని పిలిపించుకొని వారి ఆధ్వర్యంలో చేసుకోవడం అనేది చాలా ఉత్తమం అమ్మా. ఎందుకంటే వారు గోదావరి ఒడ్డే చేస్తామండి. గోదావరి ఒడ్డున చేయడం అనేది ఇంకా చాలా మంచి ప్రక్రియ. ఎందుకంటే పిండ ప్రదానం చేయొచ్చమ్మా, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరూ లేనప్పుడు అందరూ చనిపోయినప్పుడు మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళ యొక్క గోత్రనామాలు చెప్పి చేయించుకోవచ్చు. ఓకే అమ్మా, కొందరు యోగిలు పూర్వజన్మలో ఫలానా అని చెబుతూ ఉంటారు, అది నిజమేనా? కొంతమంది యోగులే చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే వాళ్ళకి ఆత్మస్థితిలో ఉంటారు కాబట్టి. మామూలుగా సాధనలు చేసి 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 మైండ్ని న్యూట్రల్ చేసుకొని ఉంటారు అనమాట. అంటే ఇక్కడ ఆలోచనలు ఉండవు వాళ్ళకి, ఇక్కడ యాక్టివిటీస్ వాళ్ళకు జ్ఞప్తికి ఉండవు. ఎప్పుడు వాళ్ళు సోల్ స్టేట్లో ఉంటారు. సోల్ ఏంటంటే అనేక జన్మలు తీసుకుంటూ ఉంటుంది కాబట్టి ఏ జన్మలో వాళ్ళు ఏం చేశారు, ఏం జరిగింది అనేది మన మెమొరీలో ఉంటుంది. మన మెమొరీలో ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ ఉన్నాయనుకోండి, పూర్వజన్మ జ్ఞానం అనేది మనకు కలగదు. కాబట్టి ఎక్కువగా ఈ ఆత్మస్థితిలో యోగులు ఉండటం వల్ల వాళ్ళకు పూర్వజన్మల జ్ఞానం అనేది న్యాచురల్గానే కలుగుతుంది. చాలామంది గుర్తుపడతారు కూడా. చాలామంది ఇప్పుడు ఉన్న జనరేషన్లో పూజలు చాలా తక్కువగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు చాలామంది చెబుతున్న విషయం ఏంటంటే ఇంట్లో మగవారు పూజలు చేయడం వల్ల ఎక్కువ పుణ్యం వస్తుంది, చాలా మంచిది ఇంట్లో మగవారు పూజలు చేయాలని చెబుతూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు నిజమంటారు? ఇంట్లో మగవాళ్ళు అనేది పూజలు చేయడం అనేది ఉత్తమం. ఎందుకంటే ఇంటికి యజమాని భర్తగా ఉంటారు కాబట్టి భర్త పూజ చేసేటప్పుడు భార్యల ప్రసాదాలు వండడం అందించడం అనేది జరిగేది పూర్వకాలంలో. ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు, ఇంటిని చూసుకునే వాళ్ళు, భోజనం అనేది ప్రిపేర్ చేసేవాళ్ళు కాబట్టి ప్రసాదాలు వండి అన్నీ అందిస్తూ ఉంటే భర్త పూజ చేసేవాడు. భర్త పూజ చేసినప్పుడు 50% ఆటోమేటిక్గా భార్యకి వెళ్ళిపోతుంది ఆ పవర్. భార్య ప్రత్యేకంగా పూజ చేయాల్సిన పని లేదు. కానీ ఒక స్త్రీ పూజ చేస్తే మాత్రం ఎవరికి వెళ్ళదన్నమాట. తన బాడీలో అలాగే ఆ పవర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా భర్తలను పూజ చేయమంటారు. ఎందుకంటే కుటుంబానికి అంతా ఆ పవర్ ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు కుమారస్వామి అండి. కుమారస్వామి గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి?
మేము వరంగల్ నుంచి చేస్తున్నాం. ఓకే కుమారస్వామి గారు, మీ సందేహం ఏంటో సింధు మాతాజీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోండి. అమ్మగారు మీ పాదాలకు నమస్కరించుకుంటాను. నమస్తే అండి, చెప్పండి. అమ్మగారు ఇక్కడ మాకు చాలా ఈ దుష్ట శక్తుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అమ్మగారు. హ్మ్. ఒక 20-30 ఏళ్ళ నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం అమ్మగారు. హ్మ్. అయితే మరి వాళ్ళు చేసేటి ఏమో నాకు ఇట్లా తుపాకి గుండు కలిగింటే తలుగుతానే హ్మ్. మరి ఆ మంత్రాలు మరి దైవ మంత్రాలు ఉన్నవా లేవా మరి ఉంటే మరి అవి వీటికి బదులు వాటిని మేము చేసుకోవచ్చునా మరి చేసుకుంటే మీరు మాకు ఎందుకు తెలియజేయరు హ్మ్. అవి మేము ఎట్లా తీసుకోవాలి వాటిని హ్మ్. అని మా సందేహం అమ్మగారు. ప్రయోగాలు మీ మీద జరుగుతున్నాయి అంటున్నారు కాబట్టి ప్రయోగాలు అడ్డుకునేది ఏంటంటే ప్రత్యంగిరాదేవి ఏంటంటే ఎవరు చేసిన ప్రయోగం వాళ్ళకే తిప్పి కొడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రత్యంగిరాదేవి ఖడ్గమాల అని ఉంటుంది. ఖడ్గమాల అంటే ఏంటంటే కత్తుల మాల అని అర్థం. ఎవరైనా మన మీద ఏదైనా నెగిటివ్ ఫోర్స్ని పంపించినప్పుడు ఆ నెగిటివ్ ఫోర్స్ని వాళ్ళకే తిప్పికొట్టే శక్తి ప్రత్యంగిర. కాబట్టి ప్రత్యంగిరని ఆరాధన చేయడం ద్వారా ఎలాంటి దుష్ట శక్తినైనా అమ్మవారు తిప్పికొట్టేస్తుంది వాళ్ళ మీదకి. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రత్యంగిర ఖడ్గమాలని పారాయణం చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. మరో కాలర్ రెడీగా ఉన్నారమ్మా, ఒకసారి మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? హలో, నా పేరు మహేందర్ అండి. మహిదర్ గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? మేము హైదరాబాద్ అండి. ఓకే అండి, దయచేసి టీవీ చూస్తూ మాట్లాడకండి, కాల్ డిస్కనెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. మహిదర్ గారు, దయచేసి టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీ సందేహం ఏంటో సింధు మాతాజీ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోండి. మా నాన్నగారు చనిపోయి ఇప్పుడు 3 సంవత్సరాలు నడుస్తుంది. 2 ఏళ్ళు 3 వచ్చింది. సో ఇప్పుడు పెద్ద కర్మ చేసి నాకు చేయవచ్చా? 3 సంవత్సరాలు అయిందా అండి? అవునండి. 3 సంవత్సరాలు అయింది కాబట్టి చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు సంక్రాంతి అప్పుడు బట్టలు పెట్టుకున్నా కూడా మహాలయ అమావాస్య రోజు తర్పణాలు వదలడం, లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని మీరు అన్నదానం రూపంలో ఎవరైనా లేని వాళ్ళకు అందించడం ద్వారా మీ పితృదేవతలు అనేవాళ్ళు సంతృప్తి చెందడం జరుగుతుంది. మీరు లేని వాళ్ళకి భోజనం పెట్టడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. ఓకే అమ్మా, మరో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మారుతి అండి. మారుతి గారు, ఓకే మారుతి గారు, దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడగలరని కోరుకుంటున్నాం. ఓకే, మీ సందేహం అంటూ మీ సందేహం ఏంటో సింధు మాతాజీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోండి. తగ్గించారమ్మా, చెప్పండి. మా బావగారు మా మేన ఇద్దరు ఒకసారి కరోనాలో పోయారు. 11 రోజులు తేడాగా పోయారు. అక్కకి ఒంట్లో బాగుంటలేదు, కారణం మనం ఇద్దరు తెలుసుకుందామని. అమ్మా నమస్కారం. నమస్తే అండి, మీరు అమ్మా చెప్పండి అమ్మా. మీరు ఎలా చనిపోయారండి? వాళ్ళు ఏ కారణంతో చనిపోయారు? వాళ్ళు కరోనా వచ్చిందమ్మా. కరోనా సమయంలో చనిపోయారా? తర్వాత మీకు స్వప్న రోజులకి కరోనా వచ్చి కరోనాలో పోయారమ్మా. తర్వాత మీకు స్వప్న దర్శనాలు ఇవ్వడం గానీ కల్లో కనపడలేదు. 11 రోజులు కర్మ చేస్తూ బావగారు పోయారు. తర్వాత మీకు వాళ్ళు కల్లో కనపడడం అలాంటివి ఏదైనా జరిగిందా? అప్పుడప్పుడు కల్లో కనిపిస్తున్నారు. ఏమైనా చెప్తున్నారా వాళ్ళు? ఏం చెప్పట్లేదు, అక్కకి ఒంట్లో బాగుంటలేదు. అదే అండి, మన ఫ్యామిలీలో ఎవరైనా ఇబ్బందులు పడుతూ చనిపోయినప్పుడు ఆ నెగిటివ్ ఎఫెక్ట్ చెప్పట్లేదమ్మా. మన ఫ్యామిలీలో ఎవరైనా ఇబ్బందులు పడి చనిపోయినప్పుడు ఆ బాధ ఆత్మఘోష అనేది ఇంటి మీద ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళ ఆత్మశాంతి కోసం మీరు అన్నదానం చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఏమన్నా ఉంటాయి, ఆహార పదార్థాలు మహాలయ అమావాస్య రోజు వండి వారికి నివేదన చేయడం ద్వారా వాళ్ళ ఆత్మ అనేది కొంత సంతృప్తి చెందుతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చివరి దశలో చాలా బాధలు పడ్డారు కదా, ఆ ఎఫెక్ట్ అంతా ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటివి జరిపించుకోవడం ద్వారా వాళ్ళ ఆత్మ కొంచెం శాంతించి వేరే జన్మ తీసుకోవడము, లేకపోతే ఉత్తమ లోకాలకు వెళ్ళడము జరుగుతుంది.
ఓకే అమ్మ, ప్రేక్షకుల కోరిక మేరకు మరో సందేహం ఏంటంటే తర్పణం, పిండం, పిండ ప్రధానం, అన్నదానం ఇవి చేస్తారు కదా, అసలు వీటి విశ్లేషణ, వీటి గురించి చెప్పమని అడుగుతున్నారు. ఇవేంటంటే కేవలం ఆత్మకి ఆహారాన్ని అందించేటటువంటి ప్రక్రియ మాత్రమే. మనం ఇక్కడ నీళ్ళు ఎలా తాగుతాం, భోజనం ఎలా తింటాము, మనం ఇటువంటి క్రతువులన్నీ నిర్వహించడం ద్వారా అక్కడ ఆత్మకి దాహం తీరుతుంది, ఆకలి తీరుతుంది. కాబట్టి వాళ్ళు సంతోషపడి మనల్ని ఆశీర్వదించడం ద్వారా మన జీవితంలో మనం ముందుకెళ్తాం. కాబట్టి ఈ క్రతువులన్నీ మనకు పెట్టడం అనేది జరిగిందన్నమాట. కాలర్ రెడీగా ఉన్నారమ్మా, కాల్ మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? గుడివాడ నుంచి. మీ పేరండి? విజయలక్ష్మి గారు, దయచేసి టీవీ చూస్తూ మాట్లాడకండి. మీ సందేహం ఏంటో సింధు మాతాజీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోండి. మా వారు 3 నెలల క్రితం మే 30న చనిపోయారు బాబు. చనిపోయారమ్మా. చెప్పండి. చనిపోతే ఆయన్ని దహన సంస్కారాలు చేయడా కాలేజీకి ఇచ్చారు. అవయవ దానానికి సరే అమ్మా కాలేజీకి ఇచ్చారు. అది ఊరిని భోజనాలు 11వ రోజున పెట్టుకున్నాం కానీ ఏం చేయలేదు బాబు. చేయలేదమ్మా. అదే అమ్మా, అది మీరు ఖచ్చితంగా ఆయన అంటే ఆయన కర్మకాండలు అనేది ఇప్పుడు అసంపూర్ణంగా ఉన్నాయన్నమాట. అసంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి మీరు మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకి యాగం ఉంటుంది, యజ్ఞం. ఆ యజ్ఞం చేస్తే కానీ ఆయన ఆత్మ సంతృప్తి చెందదు. కాబట్టి మీరు ఖచ్చితంగా పితృదేవతలకి హోమం అనేది ఎవరైనా పండితుల ద్వారా నిర్వహించుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. ఓకే అమ్మ, అయితే చాలామంది ఏమంటూ ఉంటారంటే ఏదైనా దేవుడికి మొక్కుబడి చెల్లించుకోకపోతే చెడు జరుగుతుంది అని అంటారు. లేదంటే ఏదైనా చెడు జరిగిందంటే అక్కడ మొక్కుబడి ఉంది, ఇక్కడ మొక్కుబడి ఉంది, అందుకనే ఇలా జరిగింది అని సందేహపడుతూ ఉంటారు. అలా దేవుళ్ళకి మొక్కుబడులు అనేవి చెల్లించుకోకపోతే ఇలా అనర్థాలు జరిగే అవకాశం ఉందంటారా? అంటే దేవుడు అనర్థాలు ఎప్పుడు చేయడు అన్నమాట. మనం వెళ్ళి దేవుడికి పలానా చేస్తానని మొక్కుకున్నప్పుడు మనకి ఏదైనా పాపకర్మ అడ్డుపడుతుంది అనుకోండి, అది తీసి పక్కన పెడతాడు దేవుడు. మన పని అయిపోతుంది. మనం పని అయిపోయినప్పుడు మనం సుఖపడిపోతాం కదా, అప్పుడు దేవుడు గుర్తురాడు అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే స్వామివారికి మాట ఇచ్చినందుకు ఒక కర్మ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఆ కర్మ ఏదైతే దేవుడు తీసి పక్కన పెట్టాడో ఆ కర్మ ఉంటుంది. కాబట్టి రెండు కలిపి కొడతాయి మళ్ళీ మొక్కుబడి తీర్చుకోలేకపోతే. అందుకే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులు వాడు అంటారు. స్వామివారికి ఏదైనా ఒక 5,000 వేస్తానని మొక్కుకొని వదిలేశారనుకోండి, మళ్ళీ అలా వడ్డీ ఆయన లెక్కేసుకుంటూ ఉంటారన్నమాట. మనం వడ్డీతో సహా హుండీలో వేయాల్సి ఉంటుంది. అందుకే ఆయన వడ్డీ కాసులు వాడు అంటారు. ఓకే అమ్మ, మరో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? భీమన్న గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? ఓకే భీమన్న గారు, మీ సందేహం ఏంటో సింధు మాతాజీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోండి. నమస్తే అండి, చెప్పండి. మేము ఇంట్లోన అమ్మవారి ప్రతిమను పెట్టుకున్నాం. ఏ అమ్మవారిని పెట్టుకున్నారండి? మారెమ్మ తల్లి అమ్మవారు. మారెమ్మ తల్లి. అది కొంతమంది ఏమంటారు ఉండకూడదు అంటారు కదా, వెండి తీసుకున్నాము. ఖచ్చితంగా అమ్మవారిని ఎవరైనా పూజ చేసుకోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఎవరినైనా సలహాలు అడగదలిస్తే అమ్మవారి గురించి ఉపాసకులను మాత్రమే అడిగి తెలుసుకోండి. మీరు తెలియని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకి లేనిపోనివన్నీ మనకు సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. మారియమ్మ అనేటువంటి దేవతని ఆరాధించుకోవడం ద్వారా మనకు ప్రయోగాలు, మన మీద ఎవరైనా ప్రయోగాలు చేస్తుంటే అమ్మవారు ఆపుతుంది. మీరు ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా క్యూర్ చేసే శక్తి మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్లో అమ్మవారిని పెట్టుకొని ఆరాధించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే అమ్మ, ఇప్పుడు కొంతమంది పోచమ్మ, ఎల్లమ్మ, కాల్ తీసుకుందాం అమ్మ ఒకటి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? కళ్యాణి అండి. కళ్యాణి గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? విజయవాడ నుండి అండి. ఓకే కళ్యాణి గారు, మీ సందేహం ఏంటో అమ్మవారికి తెలియజేయండి. పసుపుతో వినాయకుని చేస్తారు కదా. అవునమ్మా. అలాగే గౌరీదేవి వినాయకుడు
చేస్తారు కదా, అవునమ్మా. రెండు తేడా చెప్పండి. పసుపుతో వినాయకుడిని చేసినప్పుడమ్మా ఏంటంటే మొహాన బొట్టు పెట్టినప్పుడు గౌరీదేవి అంటారు, తల మీద బొట్టు పెట్టినప్పుడు ఏంటంటే వినాయకుడు అంటారనమాట. చిన్న తేడా. మొహం మీద మనం డైరెక్ట్గా బొట్టు పెట్టేస్తే గౌరీదేవి అయిపోతుంది, పైన పెడితే వినాయకుడు అవుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియక సతమతం అవుతూ ఉంటారు. కాబట్టి మీరు గౌరీదేవిని చేసుకోవాలంటే మొహం మీద బొట్టు పెట్టండి, వినాయకుడు కావాలంటే తల మీద బొట్టు పెట్టండి. 4 దిక్కులు కూడా బొట్టు పెడుతూ ఉంటారు. 4 దిక్కులు మీరు పైన బొట్టు పెట్టేస్తే 4 దిక్కులు పెట్టినా కూడా వినాయకుడే అవుతారు. ఓకే ఓకే ఓకే. అమ్మవారికి అయితే కింద కింద మొహం మీద బొట్టు పెడతారు, గౌరీదేవికి అయితే. ఓకే ఓకే అమ్మా, చాలా చక్కటి విషయాలు మాకు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. మేడం ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరలా మరో కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిబిఆర్ ఓం ఛానల్. నమస్కారం.